సీజ్ ఫైర్ అమలు పరుస్తున్నా. ఇండియాకి పాకిస్తాన్ కి సీజ్ ఫైర్ ఏంట్రా? అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా నమ్ముతుర్రా బాబు? మొన్నటిదాకా ట్రంప్ మోడీ మంచి వీడియోలు తీసిర్రు, అండ్ ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళని ఎక్కిరిచ్చిండు ఓటర్ అని చెప్పి. అసలు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తిప్పిండంటే ఏందమా, ఏం జరుగుతుందమా? ఆపరేషన్ సింధులో మన తెలుగు సోల్జర్ కూడా చనిపోయారు, అలాగే ఇంకా చాలా మంది సోల్జర్స్ కూడా చనిపోయారు. అసలు పెహల్గామ్ అటాక్ కి కారణమైనోడెవడు? అసలు ఆ అటాక్ చేయించినోడెవడు? ముందు వాడిని చంపకుండా సీజ్ ఫైర్ ఏందమా? వేటగాడికి వేట దొరకపోవడం కన్నా వేటాడనివ్వకపోవటమే ఎక్కువ బాధ కలిగిస్తుంది. నెక్స్ట్ ఇయర్ పాకిస్తాన్ టూర్ కు పోయి వద్దాం ఫ్రెండ్స్ అని చెప్పి ఆ మేము చూస్తుంటే భలే అనిపిస్తుండే. నీ అమ్మ, అసలు పాకిస్తాన్ పని అయిపోయింది అనుకున్నా. అసలు ఎప్పుడైతే యుద్ధం ఎంత జరుగుతుందో ఖచ్చితంగా పాకిస్తాన్ పని అయిపోయింది అనుకున్నా. అసలు ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇండియన్ కి పెహల్గామ్ అటాక్ తర్వాత ఖచ్చితంగా వార్ జరగాలి, పాకిస్తాన్ మ్యాపే కనపడకూడదు. ఆ అటాక్ చూస్తుంటే బ్లడ్ మరిగిపోయింది. నిజంగా పాకిస్తాన్ పని అయిపోయింది అనుకున్నా. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా కానీ సీజ్ ఫైర్ ఎత్తేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.